ఆత్మ గీతము ఆత్మస్వరూపుడా అనే పాట పాడుకుంటూ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు యొక్క అగ్ని చేత దహించబడాలని, ఆ మాట చేత మారు మనసు పొందాలని, పవిత్రాత్మ సన్నిధి ద్వారా ప్రక్షాళన కావించబడాలని, మన పాపములు తొలగిపోవాలని, పరలోక జీవితం మనకు రావాలని కోరుకుంటూ ఆత్మస్వరూపం పాడబడుకుంటూ అందరం దేవుని స్తుతించుకుంటూ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడే చేతులు పైకి ఎత్తాలి, పైకి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపుడా నేను పాడతాను. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరు బిగ్గరగా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మశక్తిని నాకు సగుమా, ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా. అందరు బిగ్గరగా ఆత్మస్వరూపుడా యేసయ్యా, నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు. తీసుకోండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. యేసయ్యా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధ. ఆత్మస్వరూపుడా యేసయ్యా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. గుర్తు ఆత్మస్వరూపుడా మా మీద వేం చేసిరండి, నీ ఆత్మ వరములను మాపై కుమ్మరించండి. ప్రేమ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ కొరకు జీవించేలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా. ఆనాడు మండుచున్న అగ్నిలో ఆ ప్రభు కనిపించేట్టు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభు ఆహ్వానించుకుందాం. మాట్లాడమయ్యా. గట్టిగా చెప్పబడుతుంది. స్తోత్రం, నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా అభిషేకించమయ్యా. పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా,
నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరిపై తన పవిత్ర ఆత్మను కుమ్మరించే దేవుడు మనతో ఉన్నాడు. తన కుమారుని శిలువ మరణం ద్వారా ఆ పరలోక ఆత్మను పరిపూర్ణంగా అనుగ్రహించే దేవుడు మనతో ఉన్నాడు. ఈ ప్రార్థనను నడిపించమని వేడుకుందాం. ఆత్మ ద్వారా మనం నడిపించమని, ఆత్మ సన్నిధితో నింపమని వేడుకుందాం. స్తోత్రం దేవా. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కృమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయా, మాపై దిగి రావయ్యా, శక్తిని వసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవిని కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా, 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 పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధత నీయుమా. Praise the Lord. 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 వాక్యం చదువుకుని తర్వాత కూర్చుందాం. అందరూ కూడా నిలబడి దేవుని వాక్యం చదువుకుందాం. మనము బైబిల్ తీసుకురండి. యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వరకు నేను చదువుతూ ఉండగా మన లూయిస్ ఫాదర్ వచ్చి మనకు
ఈ సువార్తను చదివి వినిపిస్తారు. మనము శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యములోని పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 5 వరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. ఏలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. ఇది ప్రభుని సువిశేషము. అందరం కూర్చుందాం. వాక్యములో వికసించాలి, ఆత్మలో ఆనందించాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2 రోజులుగా మనము దేవుని వాక్యాన్ని ఆలకించి ఉన్నాము. సువార్త పరిచర్యలో పాలు పంచుకొని ఉన్నాము. అనంతమైన కృపను పొంది ఉన్నాము. ఆ ప్రభుని ప్రేమను మనము చవిచూచి ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనేక మందికి దక్కని భాగ్యము మనకు దక్కుతుంది. అనేక మందికి అందని వాక్యము మనకు అందుతూ ఉంది. అనేక మందికి లభించని దేవుని సన్నిధి మనకు లభిస్తూ ఉంది. అనేక మంది నోచుకొని ఒక దేవుని మాట, పరలోక మాట మనకు వినిపించబడుతూ ఉంది. ఎంత గొప్ప భాగ్యము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని కరుణా కార్యము. మన గురుల ద్వారా దేవుడే స్వయంగా తన సంకల్పాన్ని మన కొరకై ఆయన పరిపూర్తి కావిస్తూ మనతో మాట్లాడాలని ఇష్టపడి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవుడే స్వయంగా తన కృపని బట్టి, తన కారుణ్యాన్ని బట్టి, తన ప్రేమను బట్టి, మన ఎడల అనుకున్నటువంటి అమితమైనటువంటి ఆ ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు కూడా మనల్ని మన కన్ను సన్నలలో కాచే దేవుడు. నా బిడ్డలు దూరం కాకూడదు, నన్ను విస్మరించకూడదు, నన్ను విడిపోకూడదు, నాతో ఉండాలి. మనం ఎంతవరకు కోరుకుంటామో తెలియదు కానీ ప్రభు మనతో ఉండాలని, ప్రభు నాకు కావాలని ఎంతవరకు మనము గుండెలో ఆశిస్తామో తెలియదు కానీ దేవుడు మాత్రము మనము ఆయనతో ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప భాగ్యము. దేవుడే స్వయంగా మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడే స్వయంగా మన నిమిత్తముగా ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడే స్వయంగా గురువులను ప్రేరేపించి తన సంకల్పాన్ని మీ కొరకు నెరవేరుస్తూ ఉన్నాడు. అనేకమైన అద్భుత కార్యాలను మీ మధ్యలో జరిగిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని కృపావరము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము మిట్టపాలెం గ్రామస్తులారా, ముఖ్యముగా క్రైస్తవ సంఘమ ప్రభుని మేలులను మరువకూడదు.
ఆయన కారుణ్యాన్ని విడిచిపెట్టకూడదు, ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. సంఘమంతా కూడా వాక్యముతో బంధించబడి ఉండాలి. సంఘమంతా కూడా ఒకే విందుతో పోషించబడాలి. అప్పుడే సంఘమంతా కూడా ఒకే ప్రేమతో, ఒకే వెలుగుతో జీవించగలదు. అందుకొరకే ఈ తపస్కాల ఆరాధన కూటములు, స్వార్థ కూటములు ఇవన్నీ కూడా అందుకొరకే. మరి ఈ కూటముల ప్రభావము, ఈ వాక్య ప్రభావము, దైవ సన్నిధి ప్రభావము, దైవ సంకీర్తన ప్రభావము, దివ్య బలి పూజ ప్రభావము ఎంతవరకు మన జీవితాలలో ఉందో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకు మనకు ఈ తపస్కాలములో లభించే ఆ 3 చిన్న చిన్న ప్రక్రియలు సరిపోవు. తపస్కాలంలో ఇప్పటికే మనము పవిత్ర కార్యాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీ సభ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక స్ఫూర్తిని, ప్రేరణ పొంది ఆ 3 తపోక్రియలను మనకు అందిస్తూ ఉంది. అవన్నీ మనము చిత్తశుద్ధి చేస్తూ ఉంటాము. కావున అవన్నీ కూడా సరిపోవు. అందులోని లోతైనటువంటి పరమార్థాన్ని గ్రహించి జీవించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆత్మ వికాసానికి 7 సూత్రాలని, యేసులో జీవించడం కొరకై 7 సత్యాలని మనం ధ్యానించుకునే ముందుగా మనము ఈ తపోక్రియల గురించి ధ్యానించుకుందాం. అంటే క్రీస్తు ఆలోచన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది. తపస్కాలంలో మనము ముందుగా ఏమి చేయాలి, తర్వాత ఏం చేయాలి, చివరగా ఏం చేయాలి, ఈ క్రమమును, ఈ పట్టీని ప్రభువే అందిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పటికే 3 వారాలు అయింది మనము తపస్కాలం ప్రారంభించి కదా. తపస్కాలములో ప్రభువు కోరుకునే ఉత్తమమైనటువంటి క్రియ ఏంటి? ప్రార్థన, సంతోషం, ఇంకా దాన ధర్మాలు, సంతోషం, ఉపవాసము, సంతోషం, ఇంకా ఇంకా అంతేనా? సరిపోతుందే? ఆ 3 చేసి అమ్మయ్య నేను తపస్కాలాన్ని ముగించాను, 40 రోజుల దీక్షను ముగించాను, నాకు ఉత్థానం ఉంటుంది, సరిపోతుందే? శిలువ మరణం లేకుంటే ఉత్థానము లేదు, శ్రమలు లేకుంటే ఉత్థానము లేదు. కాబట్టి ఈ 3 మనం చెప్పాం ఇప్పుడే. ఒక క్రమము, మనకిష్టమైన క్రమాన్ని చెప్పుకున్నాం. ముందుగా ప్రార్థన అని, తర్వాత దాన ధర్మాలని, తర్వాత ఉపవాసం అని. కొంతమంది అడిగితే ఇంకో రకంగా చెప్తారు, ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలని. ఇవన్నీ మన ఆలోచనలు, మన ప్రాపంచిక ఆలోచనలు, ప్రాపంచిక పట్టి. మనము బజారుకి వెళ్తాము, సరుకులు కొనాలి, వస్తువులు కొనాలి, పట్టి రాసుకుంటాం. ఏది ముఖ్యమో అది ముందుగా పెడతాం, తర్వాత ఆ క్రమం ప్రకారం వస్తూ ఉంటాయి. ఈ తపస్కాలము ముఖ్యముగా మనము లతీన్ భాషలో కానీ, ఇటాలియన్ భాషలో కానీ ఈ తపస్కాలం గురించి మనము లోతుగా పరిశీలించామంటే, ఈ కాలమును టెంపి ఫోర్తి అంటారు. అంటే బలమైన కాలము, చాలా బలమైన కాలము. ఎందుకొరకు? దేవుని అనుగ్రహాన్ని పొందటానికి, ప్రభుని రక్షణను అందుకోవడానికి ఇది దేవుడే ఏర్పాటు చేసి అందించినటువంటి గొప్ప బలమైన కాలము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the ఈ Lord. 40 రోజుల ఉపవాస, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా మనము ఆ ప్రభుని కృపను, ప్రేమను అమితముగా పొందగలం. ఎందుకంటే ఈ 40 రోజుల దీక్షలో మన అహంను చంపుకుంటూ ఉన్నాం, మన అహంకారాన్ని చంపుకుంటూ ఉన్నాం, మన స్వార్థాన్ని చంపుకుంటూ ఉన్నాం. మన గిరి, మన పరిధిని దాటి బయటికి వస్తూ ఉన్నాం. నేను, నాది, నాకంటూ అన్నటువంటి ఆ పదాలకు దూరంగా ఉండి మనం అన్నటువంటి ఒక ఆలోచన ముందుకు వస్తూ ఉన్నాం. అందుకొరకే మనము ఆ రక్షణకు మరింత దగ్గరగా ఉంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ తపస్కాలములో వ్యక్తిగతంగా నా వరకైతే పరిశుద్ధ గ్రంథం నుండి ఆధారంగా చూసుకొని ధ్యానిస్తే,
నాకు ఒక్కటే తెలిసేది, నీ సహోదరుని సంపాదించడమే. ఏంటది? నీ సహోదరుని సంపాదించడమే తపోకాల దీక్ష. అది లేకుంటే మిగిలిన అన్ని దీక్ష క్రియలు ఇవన్నీ కూడా వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మనము ప్రార్థన అన్నాము, దాన ధర్మాలు అన్నాము, ఉపవాసం అన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈ క్రమం కాదు, ప్రభువునికి ఈ క్రమం అసలు నచ్చదు. ప్రభువు మెచ్చే క్రమము, ప్రభువునకు నచ్చే క్రమం వేరే ఉంది. ఆయన విషయంలో ప్రార్థన ముందు కాదు. మనం ఎంతగా అరిచి గీపెట్టుకున్నా, ఎంత గొప్పగా 24 గంటలు ప్రార్థన చేసినా, 40 రోజులు మోకాళ్ళ మీద ప్రార్థన చేసినా ప్రభు అంటూ ఉన్నాడు, ఆ ప్రార్థన ముఖ్యం కాదు. ప్రార్థన కంటే ముఖ్యంగా ఉంటుంది ప్రభువు ఇచ్చే క్రమాన్ని చూడండి. మనం చాలాసార్లు అపోహపడుతూ ఉంటాము. ఒక అబద్ధ పట్టికను ఏర్పాటు చేసుకుంటాం. ఇది బాగుంది, ఇది మొదలు పెట్టుకుందాం, ఇది తర్వాత కొద్ది కష్టంగా ఉంది, చివరిలో చేద్దాం అంట. కానీ ప్రభువు ఇచ్చే పట్టికను మనము అనుసరించాలి. 1 నుండి 18 వరకు మనం చూసామంటే 3 రకాల తపోక్రియలను ప్రభువు ఒక క్రమ పద్ధతిలో ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారము, అంటే పరలోక ప్రణాళిక ప్రకారము ఈ తపస్కాలములో ప్రభుని ఆజ్ఞ ప్రకారము ముందుగా వచ్చేది ఏంటి? అక్కడ 1 నుంచి 4 వరకు ఆ టైటిల్ చదవండి. ఏంటది? మొత్తం కాదు, ఆ టైటిల్ ఆ పైన దాన విధానము. దాన అంటే దాన ధర్మములు. తర్వాత 6 నుండి వచ్చేయమంటే తర్వాత ఏమొస్తుంది అక్కడ? ప్రార్థన విధానము. తర్వాత 16 నుండి తర్వాత ఏంటి? 16 నుండి ఏమొస్తుంది? ప్రైజ్ ద లార్డ్, Praise the ప్రైజ్ ద Lord. లార్డ్. Praise the Lord. ఈ పట్టి మర్చిపోకూడదు. మన సొంత పట్టి గీసుకొని రాసుకొని, అమ్మయ్య ఇది బాగుంది, దీని ప్రకారం వెళ్ళిపోతాను అంటే ప్రభుని కృపను ప్రేమను అమితముగా మనము పొందలేము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రభుని పట్టి చాలా స్పష్టంగా ఉంది. దాన విధానము, ప్రార్థన విధానము, ఉపవాస విధానము. దాన విధానం అంటే ఏంటి? అంటే ఏంటి? మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి దానం చేశాము. మన దగ్గర 10 కిలోల బియ్యం ఉన్నాయి, 1 కిలో బియ్యము మనం ఇచ్చాము. లేదు, ఈ సంవత్సరము వడ్లు బాగా పండాయి, 1 బస్తా వడ్లు ఇస్తాము. కూరగాయలు తీసుకొచ్చి కానుకగా ఇస్తాము. అంటే పరునికి చిన్న సహాయం చేయటం కాదు, దానం చేశాను సరిపోదు. ప్రభు అంటాడు, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయికి ఇదో బాగలేదా, ఇదో అందరండి అదే నేను దానం చేస్తున్నా 10 రూపాయలు. ఇటలీ దేశంలో ఇంకా కొద్దిగా అంటే వాళ్ళ ఆలోచన దాదాపు మన ఆలోచన ఏం మారదు. కొన్నిసార్లు పాప సంగీతానికి వస్తారు, వచ్చి ఇంకా వాళ్ళ గొప్ప క్రియలు చెప్పుకుంటారు. ఫాదర్, మేము ఒక అబ్బాయికి బాగలేదు, ఒక యూరో దానం చేశాము. 1 యూరో ఎంత? 80 రూపాయలు. ఇలాంటి ఇప్పుడు 100 రూపాయలు. 100 రూపాయలు దానం చేసి ఊరంతా చెప్పుకుంటారు. అట్లా ఉంటుంది. దాన విధానం అంటే ప్రభుని ఆలోచనలో అది కాదు, పరులకు అందుబాటులో ఉండడము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పరులను సంపాదించుకోవడము, పరులతో సఖ్యతగా ఉండడము, పరులను అంగీకరించడము, పరులతో కలిసి జీవించడము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అది నిజమైనటువంటి దాన విధానము. నీ సోదరుని అంగీకరిస్తున్నావా? ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. నీ సంఘములో నీ సహోదరుని అంగీకరిస్తున్నావా? నీ పొరుగు వారిని అంగీకరిస్తూ ఉన్నావా? నీ ఇంటి పక్క వారిని అంగీకరిస్తూ ఉన్నావా? ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా అర్థం చేసుకొని అంగీకరించి ఒక సంఘముగా, ఒక కుటుంబంగా జీవిస్తూ ఉన్నావా? అలా జీవించకుంటే నీ ప్రార్థన వ్యర్థము, నీ ఉపవాసం కూడా వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి పరుని సంపాదించుకోవడమే ప్రభుని సంకల్పం.
అందుకొరకే ఒక వాక్యంలో ప్రభు అంటాడు, ముఖ్యంగా దానికి ముందు అధ్యాయం తీసుకోండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలలో కూడా ప్రభు స్పష్టంగా ఒక మాట అంటాడు. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను అక్కడే వదిలిపెట్టి వెళ్ళి మొదటగా నీ సహోదరుడితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the నీ Lord. కానుకలు అక్కరలేదు, నీ బలులు అక్కరలేదు, నీ ప్రార్థనలు అక్కరలేదు, నీ పెదవుల స్తుతులు అక్కరలేదు, నీ కన్నీటి రోదనలు అక్కరలేదు. ముందుగా నీ సహోదరుడితో నీవు బాగుండు. ఇంట్లోనే కొట్టుకుంటాం, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డల మధ్య విభేదాలు. ఇక్కడికి వచ్చి ప్రభు 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 ప్రార్థన వింటాడు దేవుడు, వింటాడు అనుకుంటున్నాను. ఎంత అరిచికి పెట్టుకున్నా, ఎంత గొప్ప సౌండ్ సిస్టమ్ పెట్టినా కూడా మన ప్రార్థన వింటాడా? ఇట్లా ఉంటే ఈ తపస్కాలములో ప్రభువిచ్చే మొదటి క్రమము, నీ సహోదరునితో బాగుండు, నీ సహోదరుని అంగీకరించు, నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరునితో సఖ్యపడు, నీ సహోదరుని నీవు నీ సొంత పొరుగువానిగా మలుచుకో. అప్పుడేమవుతుందంటే సంఘ నిర్మాణం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అప్పుడు అందరు కలిసి ప్రార్థనకు వస్తారు. వ్యక్తిగతంగా వచ్చి చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. సంఘ ప్రార్థనకు చాలా బలం ఉంటుంది. ఆ బలము కావాలంటే నీవు వస్తూ ఉన్నావు, నీ పక్కింట్లో ఉన్నారు, అమ్మరా గుడికి వెళ్దాం, ఈరోజు వాక్య ప్రబోధం ఉంది, వెళ్దాం, దేవుని వాక్యం ఆలకిద్దాం రా. అలా అంటామా? బయటికి రాగానే కారాలు మిరియాలు నూరేసి పచ్చడి చేసేసి ఆడ పిండి చేసి వీడికి వచ్చి ప్రభువా నీకు స్తోత్రములు, ప్రభువా నీకు వందనములు. నీ ప్రార్థన ఆలకించబడదు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం తీసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో కూడా ప్రభు స్పష్టంగా అంటున్నాడు, ఇటువంటి లోక బలులు, ప్రాపంచిక బలులు, స్వార్థ బలులు, నీ సహోదరుడు ప్రేమించని బలులు నాకు అక్కరలేదు. నాకేమి కావాలో ప్రభు స్పష్టంగా అంటున్నాడు. చదవండి. ఓకే, నాకు కారుణ్యము కావలయును కానీ బలి అవసరము లేదు. నాకేం కావాలి? నాకేం కావాలి? కారుణ్యం కావాలి. మీ గురువుకి ఏం కావాలి? మీరు గుడికి రావాలి. మిగతా వాళ్ళకి ఏం కావాలి? గురువులు బాగుండాలి. ప్రభువుకి ఏం కావాలి? మిగతా వాళ్ళైనా గురువులైనా సంఘమైనా అందరూ కూడా కారుణ్యాన్ని చూపించాలి, బలులు కాదు. ఎంత గొప్ప బలిని అర్పించినా నీలో పరుని పట్ల కారుణ్యము లేకుంటే, పరుని సహోదరుని పట్ల నీకు క్షమాపణ లేకుంటే నీ బలులను దేవుడు స్వీకరించడు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి దాన విధానం అంటే ఏంటి? పరునికి అందుబాటులో ఉండడం. ఎటువంటి అవసరం వచ్చినా సరే నీ ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అలా లేకుంటే ఇటువంటి ప్రార్థనలు వ్యర్థము. అందుకొరకే ప్రభు ప్రార్థన గురించి మాట్లాడే ముందుగా దాన విధానం గురించి తన యొక్క క్రమ పద్ధతిలో మొదటగా ఉంచుతున్నాడు. కాబట్టి మొదటిది దాన విధానము అంటే పరునితో సఖ్యపడి జీవించడము. నీ సహోదరుని పోగొట్టుకోవడం కాదు. మనిషిని పోగొట్టుకోవాలన్నట్టు ఒక మాట చాలు కదా, తూట అలాంటి ఒక మాట అయిపోయింది, ఇంకంత అయిపోయింది. ఇక మాటలు లేవు, పలుకులు లేవు. తర్వాత ఎక్కడ కనిపించినా సరే చేతులతో కనిపిస్తారు, కర్రలతో కనిపిస్తారు. ఇది మన నైజం. అటువంటి జీవితంతో మనం ఇక్కడికి వచ్చి, అటువంటి ఆలోచనతో మనం ఇక్కడికి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అంటే ప్రభు నవ్వుకుంటాడు. ఈ స్వార్థ జీవులు తమ సొంత ప్రయోజనం కోసం వస్తున్నారు కానీ నా సంకల్పాన్ని గ్రహించడం లేదని ప్రభు
బాధపడతాడు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి మొదటగా సహోదరునితో సఖ్యపడాలి. నీ సహోదరుని సంపాదించుకోవాలంటే పరునికి అందుబాటులో ఉండాలి. అందుకని ఉపవాసం అంటే ఉప అంటే తో వాసం అంటే ఉండడము లేకుంటే నివసించడం, ఉపవాసం. కాబట్టి దాన ధర్మములు అంటే దాన విధానం అంటే పరునితో ఉండాలి. ఒకసారి కంపరంగా కూర్చుంటారు, నచ్చని వాళ్ళ పక్కకు వస్తారు, చిన్నగా అట్ట వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి జీవితం అక్కర్లేదు, అలాంటి ప్రార్థన అక్కరలేదు, అలాంటి విశ్వాసం అక్కరలేదు, అటువంటి పాట అక్కరలేదు, అలాంటి స్థుతి అక్కరలేదు. ప్రభు నీ ప్రార్థనను ఆలకించాడు. కాబట్టి ముందుగా ఈ తపస్కాలంలో మనం చేయాల్సింది మన పరుని సంపాదించుకోవాలి. తర్వాత ప్రార్థన, రెండవదిగా ప్రార్థన అంటే ఏంటి? మోకరించి ఒక గంట సేపు ప్రార్థన చేసుకోవటం, దివ్య పూజ సమర్పించడం, లేకుంటే ఆదివారమో శుక్రవారం వచ్చి 40 రోజుల పాటు శిలువ మార్గం చెప్పుకోవడము, లేకుంటే అందరికి కనిపించాలి, తెలియాలి, అందరికీ ప్రభు యొక్క శ్రమల కాలాన్ని చూపించాలి, శిలువ మార్గం చూపించాలి, బహిరంగ శిలువ మార్గం చేద్దాం. ఇదేనా ప్రార్థన అంటే? ప్రార్థన అంటే ప్రభువుతో ఉండడము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉండడం అంటే ఆయన దగ్గర కూర్చోవడము, ప్రభుని సన్నిధిలో కూర్చోవడము, ఆయన గురించి ఆలోచించడము, ఆయన వాక్యాన్ని ధ్యానించడము, ఆ వాక్యాన్ని అనుసరించడానికి ఆత్మ యొక్క సహాయాన్ని కోరుకోవడము, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడము, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉండడమే నిజమైనటువంటి ఆ ప్రార్థన. ప్రార్థన అంటే పెదవుల స్థుతి కాదు. అందుకే అంటాడు, పరిశీలన వాళ్ళు మీరు ప్రార్థన చేయవద్దు, వారు పెద్ద పెద్ద పదాలతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేస్తారు, అయిపోతుంది, అయిపోతుంది. అటువంటి ప్రార్థన నాకు అక్కరలేదు. ప్రార్థన అంటే పొడవు కాదు, పొదుపు కావాలి. ప్రార్థన అంటే పలుకు కాదు, పరమార్థం కావాలి. కాబట్టి ప్రార్థనలో ప్రభు యొక్క సంకల్పాన్ని గ్రహించడమే. ప్రభువా నేను నీతో ఉన్నాను, ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాను, నీ కొరకు జీవించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎప్పుడైనా ఈ మాటలు మనకు ప్రార్థనలు వస్తున్నాయా? కూర్చుంటాము, ప్రభువా మా ఇంట్లో వాళ్ళకి బాగలేదు, పరీక్షలు వస్తున్నాయి, 10 పరీక్షలు వస్తున్నాయి నెక్స్ట్ వారం నుంచి కదా, పరీక్షలు వస్తున్నాయి, మా చదవవు, ప్రభు గాలో దీపం పెట్టి ప్రభు అంటాడు. అటువంటి ప్రార్థన కాదు. ప్రభుని సంకల్పాన్ని గ్రహించి ప్రభు కొరకు జీవించడమే నిజమైన ప్రార్థన. ప్రభువు కూడా ప్రార్థన చేశాడు. ఎవరికి? తండ్రి దేవునికి. ఏమంటూ ఉన్నాడు? ఓ తండ్రిని సంకల్పాన్ని జరిగించాలి. ఒక మాట అంటాడు. యోహాను సువార్త తీసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఆయన ప్రార్థన తీరు, ఆయన జీవిత విధానము, తండ్రి ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన సంకల్పాన్ని గ్రహించడానికి, దాన్ని పాటించడానికి తాను చూపించే ఆ యొక్క సంసిద్ధత ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆ మాటలో వింటూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే, ఆయన పంపిన పని పూర్తి చేయుటయే నా ఆహారము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మన ఆహారం ఏంటి? 3వ రోజు కదా, వెజిటబుల్ బిర్యానీ అంట. నిన్న పాప సాంబార్ అన్నం అనుకుంటా, ఈరోజు 3వ రోజు బాగుంటుంది. మన ఆహారం ఏంటి? వెజిటబుల్ బిర్యానీ. ప్రభుని ఆహారం ఏంటి? తండ్రి సంకల్పాన్ని, నన్ను పంపిన వాణి పనిని, సంకల్పాన్ని నెరవేర్చడము, ఆయన పంపిన పనిని. ఏ పని అది? శిలువ మరణం చెందాలి, ఉత్థానం కావాలి, ఆ పరలోక తలుపులు అందరికీ తెరవాలి, అందరికి శాశ్వత జీవితం వచ్చేలా ఆ మార్గాన్ని సుగమం చేయాలి. ఇది ప్రభుని సంకల్పం, ప్రభుని ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకొరకు ఉదయం వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు,
మధ్యాహ్నం వెళ్ళేవాడు ప్రార్థన చేసేవాడు, సాయంత్రం వెళ్ళేవాడు ప్రార్థన చేసేవాడు, రాత్రి వెళ్ళేవాడు ప్రార్థన చేసేవాడు. తండ్రి నీ సంకల్పాన్ని నాకు తెలియచేయమని ప్రార్థన చేసేవాడు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసి మన అవసరాలు చెప్పుకుంటాం, మన కోరికలు చెప్పుకుంటాం. తప్పు కాదు. కానీ ప్రభువా నీ సంకల్పము నాకు నేర్పించుము, నీ చిత్తానుసారంగా జీవింప శక్తి నిమ్ము, నేను నీ చిత్తం నెరవేర్చాలి, అందుకు కావాల్సినటువంటి ఆత్మశక్తిని దయచేయము. అది ప్రార్థన. నిజమైన అంటే ప్రభువునకు అందుబాటులో ఉండడము. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. వాక్యం ధ్యానిస్తున్నామంటే ఆ వాక్యంలోని ఆ పరలోక ప్రేమను ధ్యానించాలి, సహోదర పరుని ప్రేమను ధ్యానించాలి. అప్పుడు మనము నిజముగా ఈ తపస్కారాన్ని నిర్వహించుకునే వారంగా ఉంటాము. మరి మూడవది ఉపవాసము. ముందుగా దాన్ని పెడతాం మనము. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ఒక పూట నేను ఆకలితో ఉన్నాను. చాలామంది ఉపవాసం చేస్తారు. ఎందుకంటే నన్ను కూడా ఎవరు అడిగారు, ఇంతకుముందు ఒకేలే ఫాదర్గా ఉన్నప్పుడు బిషప్గా ఉండి కూడా గడ్డం పెంచుతున్నాయి అని. నేను చెప్పా, నాకు నచ్చిన ఉపవాసం అది. ఎలాగో లోపల మార్పు రాదు, బయటకడ మార్పు చూపిద్దామని. అంతేనా? అంటే ఇవన్నీ బాహ్యంగా కనిపించే కొన్ని చిహ్నాలు, కానీ ఆంతరంగికంగా ఉపవాసం అంటే శరీరాన్ని మార్చుకోవడం కాదు. కొంతమంది బలంగా ఉన్న వాళ్ళు ఉపవాసం ఉంటారు, ఎందుకంటే తగ్గాలని, కొవ్వు తగ్గాలని ఉపవాసం ఉంటారు. ఇటువంటి బాహ్యంగా ఉండే కొన్ని అవసరాలు కాదు. నిజమైనటువంటి ఉపవాసం అంటే నీతో నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అంటే నీ ఆత్మతో నీవు ఉండాలి, నీ అంతరంగంతో నీవు ఉండాలి, నీ మనసుతో నీవు ఉండాలి, నీ హృదయంతో నీవు ఉండాలి. అంటే నీకు నీవుగా స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise కాబట్టి the Lord. పరునితో ఉండడము, ప్రభువుతో ఉండడము, నీకు నీవు. చాలాసార్లు మనము కపట భక్తితో ఉంటాము. మనము లోపల ఒకటి ఉంటుంది, అపరిచితుడు. బయటికి మాత్రం చాలా అందంగా, చాలా ఘనంగా మాట్లాడుతూ ఉంటాం, ప్రేమనంతా వాళ్ళకి పోస్తుంటాం. లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటాం. ఇటువంటి కపట భక్తిని లోపల పెట్టుకుంటే మనము నిజమైన వ్యక్తులం కాదు, అబద్ధికులం. అబద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, కపట జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, స్వార్థ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, అహంకార జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. వీటన్నిటిని చంపుకుంటేనే, అందుకొరకు యావేలు గ్రంథంలో మనము చదువుతున్నాం. ఏమంటాడు? మీ హృదయములను వ్రయము చేసుకొనుడు, మీ బట్టలు చించుకొనుట చాలదు, గోనె బట్టలు ధరించుట చాలదు, పాత బట్టలు ధరించుట చాలదు, మురికి బట్టలు ధరించుట చాలదు. ఏం చేయాలి? మీ హృదయములను వ్రయం అంటే ముక్కలు చేయాలి. ఎలా చేస్తారంటే దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యానికి అంత బలం ఉంది. ఒక్క వాక్యం చదువుకుందాం. ఈ 3 అంశాలు ముగించే ముందుగా ఒక్క వాక్యం చదువుకుందాం. ముఖ్యంగా హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఆ శక్తి ప్రభావం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్కు ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత శక్తివంతంగా ఉంటుంది, మనలో ఎంత ప్రభావితం చూపిస్తుందో మనము అక్కడ గ్రహిస్తూ ఉన్నాం. చదవండి. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. తర్వాత అది 2 అంచుల కత్తి కంటే కూడా పదునైనది. తర్వాత జీవాత్మ సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య కలియు అంతవరకు అది ఛేదించుకొని పోగలదు. తర్వాత మానవుల హృదయములోని ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుని వాక్కు ఎక్కడికి పోతుందండి? ఈ చెవిలో నుండి ఆ చెవిలో నుండి వింటాము, వదిలేస్తాం, అంతేనా? దేవుని వాక్కు అంతరంగంలోకి వెళ్తుంది, కీళ్ళు మధ్య కలియు సంయోగ స్థానం వరకు.
జీవాత్మల సంయోగ స్థానం వరకు, అంటే దేవుని ఆత్మ నీ ఆత్మ ఎక్కడ కలుస్తుందో అంతవరకు వెళ్ళి నీలో ఉన్నటువంటి మానవ ఆలోచనను, ప్రాపంచిక ఆలోచనను, లోక ఆశలను తరిమివేసి నరికివేసి నీలో ఆ ప్రభుని సంకల్పాన్ని పుట్టిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అప్పుడు నీవు ప్రభుని కొరకు జీవించగలవు. నిర్మలమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, నిజమైన జీవితము, సత్యమైన జీవితము, కపటత్వం లేని జీవితము నీకు నీవుగా నీవు జీవించ. ఎటువంటి అబద్ధ జీవితం ఉండదు. నిజమైన ఉపవాసం అంటే అది అంతరంగాన్ని మలచుకోవడం, నీ ఆత్మను మలచుకోవడం, హృదయ పరివర్తన చెందడం. అప్పుడేమవుతుందంటే మనము దేవుని బిడ్డలుగా జీవించగలము. అంటే ఈ లోక ఆశలు, ఒక వాక్యం చదువుకుందాం. రోమీయుల పత్రిక తీసుకోండి. రోమీయుల పత్రిక 13వ అధ్యాయము. అక్కడ వెలుగు పుత్రులకు చీకటి పుత్రులకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని పౌలు గారు చక్కగా వర్ణిస్తుంటారు. వెలుగు పుత్రులు ఏ విధంగా ఉంటారు, చీకటి పుత్రులు ఏ విధంగా ఉంటారు. మనము వెలుగు పుత్రులమా అంటే దేవుని పుత్రులమా, చీకటి పుత్రులమా అంటే సాతాను పుత్రులమా ఏ విధంగా ఉన్నామో అక్కడ చక్కగా వివరించి చివరిలో ఒక మాట అంటాడు. మనము ఆ 13వ అధ్యాయము 11 నుండి మన 14 వరకు చదివామంటే చాలా గొప్ప లోతైనటువంటి భావాలు. అంటే మన అంతరంగంలో ఎటువంటి శుద్ధి కలగాలి, మన అంతరంగంలో ఎటువంటి ప్రక్షాళన కలగాలి, మన హృదయంలో ఎటువంటి మార్పు కలగాలి అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనకు అక్కడ పురిత పౌలు అందిస్తున్న ఆ వాక్యం చదవండి. ఇప్పుడు ఎంత వేలైనదో మీరు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయము ఆసన్నమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తపస్కాలం అంటే మోసములో నిద్రించు స్థలము కాదు, స్వార్థములో నిద్రించు సమయము కాదు, అహంకారంలో నిద్రించు స్థలము కాదు. ఈ సమయము వెలుగు సమయము, మేలుకొనవలసిన సమయము. ప్రభువులో, ప్రభుని కాంతిలో, ప్రభుని వెలుగులో నీ రూపాన్ని సరి చూసుకోవాల్సినటువంటి సమయము. ఆ వాక్యం చదవండి. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గర. కాబట్టి ఎప్పుడు విశ్వసించామో, ఎప్పుడు జ్ఞానస్నానం పొంది ఉన్నామో అప్పటికంటే ఈ విశ్వాస జీవితం ద్వారా మనం రక్షణకు మరింత దగ్గరగా వచ్చి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఎప్పుడో జ్ఞానస్నానం పొంది అక్కడే ఆగిపోతే, మన ప్రభువుతో నడవకుండా ముందుకు రాకుండా అక్కడ వెనక ఎక్కడో ఆగిపోతే మనకు రక్షణ లేదు. ఎందుకంటే మేల్కొనాలి, పయనించాలి, బయటికి రావాలి, నిన్ను నీవు మార్చుకోవాలి, అంతరంగం ప్రక్షాళన కావించుకోవాలి. అందుకొరకు ఈ పవిత్ర సమయము, అందుకొరకే ఈ పరిశుద్ధ కాలము, అందుకొరకే ఈ తపో దీక్ష కాలము. ఆ తర్వాత చదవండి. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాత్రి ముగియ వచ్చినది. మాకు ఇప్పుడే రైట్ ప్రారంభమైంది, ముగియట కదా, ఇప్పుడు మొదలవుతుంది. ఈ రాత్రి కాదు, ఆత్మలో రాత్రి అంటే ఆత్మలో పాపము, ఆత్మలో శాపము, ఆత్మలో సైతాను, ఆత్మలో ప్రభావము, ఆత్మలో లోకము, ఆత్మలో లోక ప్రభావము, ఇవన్నీ నశించిపోయే కాలము ఈ తపస్కాలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రాత్రి ఏమైంది, ముగియ వచ్చినది. మరి ఏం ప్రారంభం అవుతుంది, పగలు సమీపించిన తర్వాత చీకటికి చెందిన పనులను మనం ఇక మానివేయుదము. కాబట్టి మనము పగటి ప్రజలము, వెలుగు విశ్వాసులము. ఏం చేయాలి, రాత్రి పనులు మానివేయాలి, చీకటి పనులకు స్వస్తి పలకాలి. ఇక నాకు ఈ జీవితం వద్దు, ఈ పాత జీవితము, పాప జీవితము, శాప జీవితము, సైతాను జీవితము, ప్రాపంచిక జీవితం, లోక జీవితం నాకు ఇక వద్దు. నిజమైన ఉపవాసం అంటే అది మన అంతరంగములో మనము నిర్మలమైన జీవితాన్ని అలవర్చుకోవడం. తర్వాత చదవండి. పగటి వేళ పోరాటమునర్చుటకు ఆయుధములు ధరించుదము. పగటి వేళ పోరాటం జరపాలి. సైతాను జయించాలంటే పోరాటం జరగాలి. ప్రభువు కూడా
40 రోజుల ఉపవాసం తర్వాత మామూలుగా అయితే ఆత్మ రావాలి కదా, ప్రార్థన ఉపవాసము. ఎవరు రావాలి తర్వాత? ఎవరు రావాలి? అంత ప్రార్థన చేసిన తర్వాత ప్రభుని ఆత్మ రావాలి. ఎవరు వచ్చారు? ప్రార్థన తర్వాత, ఉపవాసం తర్వాత, అమ్మయ్య నా మనసు, నా జీవితం మారిపోయింది, ఇక శోధన లేదు, వేదన లేదు, కష్టం లేదు అనుకుంటే పొరపాటు. అప్పుడే ఎక్కువ వస్తాయి. క్రీస్తుని నమ్ముకున్న తర్వాతనే కష్టాలు ఎక్కువ వస్తాయి. విశ్వాసాన్ని మనం పొందిన తర్వాతనే ఎక్కువ పరీక్షలు వస్తూ ఉంటాయి. విశ్వాస పరీక్షలు. ప్రభువును తప్పలేదు, కానీ ప్రభువు దానిని జయించాడు. ఏమన్నాడు ముందుగా? ఓ సాతాను, దేవుని వాక్కు చేత నీవు నడిపించబడాలి. మామూలుగా చెప్పాడు. తర్వాత రెండో శోధన ఎక్కడికి తీసుకెళ్ళాడు? దూకు, నీకే ఇబ్బంది లేదు, నీ దూతలు నిన్ను పట్టుకుంటారు. ప్రభు అంటాడు ఏమని? నీ దేవుని శోధింపవద్దు అంటాడు. మళ్ళీ మూడో శోధన. ఇక ప్రభువు ఓర్చుకోలేకపోయాడు. చెప్తుంటే సైతాను మాట వింటం లేదు. ఏమన్నాడు? చీ పో సైతాన్ అన్నాడు. గద్దించాడు. మనకు సైతాను వెళ్ళిపోమ్మా, పాపం వెళ్ళిపోమ్మా, పొద్దా బతిమలాడితే ఏం చేయాలి? గద్దించాలి. సాతానును ఎదిరించాలి, పాపమును ఎదిరించాలి, లోకమును ఎదిరించాలి, కష్టమును ఎదిరించాలి, పేదరికమును ఎదిరించాలి, సైతాను ప్రలోభాన్ని ఎదిరించాలి. ఆ తర్వాత వాక్యం చదవండి. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి కాబట్టి పోరాటం చేయాలి. నీకంటే సైతాను బలవంతంగా పనిచేస్తూ ఉంటుంది, ముఖ్యంగా ప్రార్థన సమయంలో. అటువంటి సమయంలోనే నీవు ఎక్కువ పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. ముఖ్యంగా మనము పేతురు గారి మాటలో చూసామంటే ఆయన విశ్వాస యుద్ధం చేయమంటాడు. నీ శత్రువుకు సైతాను, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నీ శత్రువుకు సైతాను గర్జించు సింహం వలె ఎవరినేని కబలింప ఎదురుచు వేచి ఉన్నాడు. మీరేం చేయాలి? వెళ్ళి దాని నోట్లో పడాలి. అంతేనా? దానికి ఆహారం కావాలి. అంతేనా? ఆయన అంటాడు విశ్వాసముతో దానిని ఎదిరింపుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానినే పౌలు గారు అంటాడు, వెలుగు పుత్రులుగా ఏం చేయాలి? ఈ ప్రపంచం మీద పోరాటం చేయాలి. పాపము మీద పోరాటం చేయాలి, సైతాను మీద పోరాటం చేయాలి, ఈ లోక ప్రలోభము ప్రభావం మీద పోరాటం చేయాలి. మామూలుగా మౌనంగా ఉంటే మనతో సైతాను ఆడుకుంటుంది. కాబట్టి పోరాటము. తర్వాత చదవండి ఆ వాక్యాన్ని. కాబట్టి వెలుగులో జీవించువారు ఏ విధంగా ఉంటారు? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మనము వెలుగు పుత్రులమా చీకటి పుత్రులమా? వెలుగు పుత్రులమా? నేను మధ్యలో ఉండా, నాకు అర్థం కావట్లేదు. నాలో వెలుగుతో చీకటి విధురాలు నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు బాగా ప్రకాశిస్తాను, కొన్నిసార్లు అంధకారంలో ఉండిపోతాను. నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు వాక్యము నాకు నేర్పిస్తుంది, మనందరికీ నేర్పిస్తుంది. ఏమని? సైతానును దూరంగా ఉంచు, చీకటి నుండి బయటికి రా, అంధకారం నుండి వెలుపలికి వచ్చేయి, అంతరంగంలోనికి ప్రవేశించు, అక్కడ వాక్యాన్ని నాటుకో. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాపపు క్రియలు పెద్ద పట్టి ఇస్తారు. చదవండి. ఇవన్నీ కూడా ఈ లోకంలోని పాపాలు. చదవండి. వినోదంతో కూడిన విందులు కానీ, తాగుబోతుతనం కానీ, భోగలాలసత్వం కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాడుట కానీ, అసూయ కానీ ఉండరాదు. ఇవన్నీ ఉంటే వ్యక్తిగతంగా ఎంత ఉపవాసం చేసినా వ్యర్థమే. నాలో కొట్లాడే తత్వం ఉంది, ఇద్దరు బాగున్నారు, ఓర్చుకోలేవు, మధ్యలో పొలాలు పెట్టాలి. పొలాలు పెట్టి వాళ్ళిద్దరిని విడదీయాలి. గోడపైకి ఎక్కి, తెలుసా
వాళ్ళిట్టంట తెలియదా? నేను కూడా విన్నాను ఈరోజు. నువ్వేం విన్నావు, వాళ్ళు ఏం చెప్పారు, అసలేం జరిగిందో ఇవన్నీ పక్కన పెట్టేసి రకరకాలుగా, నాలుకకు నరం లేదు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే రకరకాలుగా మెలికలు తిరిగి మాట్లాడుతుంది. కొంతమంది గుడికి వచ్చినప్పుడు బయటికి పోతే ఆ స్వరాన్ని మనము ఊరంతరే పడుతుంది ఆ స్వరం. బాగుంది. దేవునికి వినియోగించాం. పాట పాడమంటే సిగ్గండి, వాక్యం చదవమంటే భయం అండి. కానీ బజార్లో మాత్రం అబ్బా ఇవన్నీ లేవు. స్వరమంతా అందరికి వినిపించి పెద్ద రభస చేస్తారు. ఇవన్నీ చూడండి, ఎన్ని ఉన్నాయి అక్కడ, ఎన్ని ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది ఆ కొట్లాట మీలో ఉందంటే మీరు చీకటి పుత్రులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాన్ని వదిలేయండి. నాకు ఏమో కొట్టుకొని ఒక సంఘం విడిపోయిందంటే, నీ సహోదరి మీద నీవు పగను పెంచుకున్నావంటే, ఈ సంఘాన్ని విడదీసావంటే నీవు చీకటి పుత్రుడవు, సాతాను పుత్రుడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి మనస్తత్వాన్ని మార్చుకోవడమే ఉపవాసం. అటువంటి మనస్తత్వాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. మారు మనసు పొందడం అంటే అదే. అంత త్యాగమయ జీవితం సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత వాక్యం ఇంకా బాగుంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చదవండి, దీనికి బాగానే పోటీ పడతారు. చదవండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచులో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా నీ శరీర వాంఛలను మానివేయడమే ఉపవాసము. అంధకార జీవితాన్ని మానివేయడమే ఉపవాసము. నీలో ఉన్నటువంటి సాతానును బయటికి నెట్టివేయడమే ఉపవాసము. నీ పరుని అంగీకరించడమే ఉపవాసము. ప్రభుని సంకల్పాన్ని నెరవేర్చడమే ఉపవాసము. ఉపవాసం అంటే నిజమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండడం. ఎందుకంటే నువ్వు ప్రభు యేసుక్రీస్తును ధరించి ఉన్నావు. ఎవరిని ధరించి ఉన్నావు? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడా? అమ్మో, చాలా పెద్ద పదవి అది. ఉన్నాడు. వింటానికి కూడా కొన్నిసార్లు భయంగా ఉంటుంది. నిజంగా ఉన్నాడా? ఉన్నవాడు ప్రభువేదా? ఇంకొకరా? ప్రభువా? అపరిచితం తెలియదు. కానీ ప్రశ్న మరి బాగుండదు అందరి ముందు. ఉన్నాడండి ప్రభు, నాలో ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనము చాలా స్పష్టంగా ఉండాలి. మన విశ్వాసంలో స్పష్టంగా ఉండాలి. మన క్రమము కాదు, ప్రభుని క్రమము. ప్రభుని క్రమం ప్రకారము ముందుగా ఏమొస్తుంది? దాన విధానం అంటే పరునితో ఉండడము. రెండవది ప్రార్థన విధానం అంటే ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉండడం. మూడవది ఉపవాసం అంటే ఎవరితో ఉండాలి? నీతో నిజాయితీగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిర్మలమైన జీవితాన్ని అర్పించినప్పుడే అది నిజమైనటువంటి తపోదీక్ష. మనలో ఈ ఆకలి ఎందుకు? ఈ దాహం ఎందుకు? ఉపవాసం ఎందుకు? మన శరీరాన్ని మార్చడానికి కాదు, ఆత్మను మార్చడానికి. అక్కడ మనము ప్రభువును ధరించి ఉన్నాము. ఆ ప్రభుని చూడాలి. మన అంతరంగంలో ప్రభు దాగి ఉన్నాడు. మన జీవిత పడవలో ప్రభు దాగి ఉన్నాడు. ఆ ప్రభువును తట్టి లేపడమే నిజమైన ఉపవాసము. అంతరంగములోని ఆత్మను మనము పరిశీలించి ప్రక్షాళన కావించడమే నిజమైన ఉపవాసము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరు లేచి నిలబడదాం. మాట్లాడే ప్రభు ఎప్పుడు కూడా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి మనకు అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మోషేతో మాట్లాడాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. జక్కయ్యతో మాట్లాడాడు, మారు మనస్సును ఇచ్చాడు. ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈ 3 తపోకాల క్రియల ద్వారా మనము ప్రభు యొక్క సన్నిధిలో సంపూర్ణంగా ఉండాలని, ఆ ప్రభు యొక్క రక్షణ పొందాలని మనం కోరుకుంటూ మనము
ఒక పాట పాడుకుంటూ చప్పట్లు కూడా ప్రవేశించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. తపస్సు కాలం అంటే అదే, ప్రభువే ఉండాలి మన కనుల ముందు, ప్రభువే ఉండాలి. మనము లూకాసు వార్తలు చూస్తాము 9వ అధ్యాయం 52వ వచనములో. ప్రభు చూపంతా ఎక్కడుందంటే సిలువ మీద ఉంది, యెరూషలేము మీద ఉంది, కల్వరి కొండ మీద ఉంది. అందుకొరకే అక్కడికి వెళ్ళాలి, నా ప్రాణం త్యాగం చేయాలి, తద్వారా మానవాళికి రక్షణ అందించాలన్నటువంటి ఆలోచన ప్రభువునకు. కాబట్టి మన దృష్టి మొత్తము కూడా ప్రభువు మీద ఉండాలి. అటువంటి మన మనస్సును ఆ ప్రభువుపై లగ్నం చేస్తూ మనతో మాట్లాడమని, మన మనసును మార్చమని, మన జీవితాలను తన యొక్క ఆత్మతో నింపమని, ముఖ్యంగా మన కుటుంబాలలో రక్షణను, మన సంఘములో సంరక్షణ దయచేయమని ప్రార్థన చేసుకుంటూ మనము ఈ పాట పాడుకుందాం. నేను పాడుతూ ఉండగా అందరూ కూడా నన్ను ఆశించి పాడండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. పాడు. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. పడండి. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. మనతో మాట్లాడే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని విడువని దేవుడు, ముఖాముఖిగా నా ప్రేమ బిడ్డ నా వద్దకు రా అని పిలిచే దేవుడు. ఆ ప్రభుని మనం వేడుకుందాం, ఆ ప్రభుని ఆరాధిద్దాం. స్తోత్రం దేవా, నీకే ఆరాధన. గట్టిగా చెప్పండి. మోషేతో నీవు మిత్రునిలాగా, పడు. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. నీ వెలుగుతో నింపి 10 ఆజ్ఞలు ఇచ్చినావయ్యా. నీ వెలుగుతో నింపి 10 అందరూ బిగ్గరగా. ఆజ్ఞలు ఇచ్చినావయ్యా. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. అందరూ బిగ్గరగా పడండి. మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా.
నీ వెలుగుతో నింపి 10 ఆజ్ఞలు ఇచ్చినావయ్యా. నీ వెలుగుతో నింపి 10 ఆజ్ఞలు ఇచ్చినావయ్యా. నాతో మాట్లాడుము, నీ వెలుగుతో నన్ను నింపుము. నాతో మాట్లాడుము, నీ వెలుగుతో నన్ను నింపుము. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆ కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. స్తోత్రం దేవా. నా మనసునంతా నీ పైన నిలిపి ఉందును. నా మనసునంతా నీ పైన నిలిపి అందరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. 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 పాడుకుందాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వందనం. ఆరాధన నీకే. స్తోత్రం దేవా. గట్టిగా చప్పట్లు కొడతాం. జక్కయ్యతో మాట్లాడాడు. జక్కయ్య దిగిరా, నీతో ఉండాలి, నీ ఇంటికి రావాలి, నీతో కూర్చోవాలి, నీతో మాట్లాడాలి, నీతో భుజించాలి. నీవు నా సొంత బిడ్డగా చేసుకోవాలి, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి. చెట్టు దిగిరా అంటూ ఉన్నాడు. ఆ యొక్క అహమును దిగిరా అంటూ ఉన్నాడు, స్వార్థమును దిగిరా అంటూ ఉన్నాడు. అటువంటి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు చూపించుకుందాం. జక్కయ్యతో నీవు ప్రేమగా నాడు, జక్కయ్యతో నీవు ప్రేమగా నాడు, ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. నీ రక్షణనిచ్చి నీ సాక్షిగా మార్చినావయ్యా. నీ రక్షణనిచ్చి నీ సాక్షిగా మార్చినావయ్యా. జక్కయ్యతో నీవు ప్రేమగా నాడు, ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. జక్కయ్యతో నీవు ప్రేమగా నాడు, ముఖాముఖిగా మాట్లాడినావయ్యా. నీ రక్షణనిచ్చి నీ సాక్షిగా మార్చినావయ్యా. నీ రక్షణనిచ్చి నీ సాక్షిగా మార్చినావయ్యా. నాతో మాట్లాడుము, నీ రక్షణను ఇవ్వుము. నాతో మాట్లాడుము, నీ రక్షణ నాకివ్వుము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. 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 నా కన్నుల ఎదుట, నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. నా కనుల ఎదుట నీ రూపం నిలుపుకొందును. నా
మనస్సునంతా నీ పైన నిలిపి ఉందును. నా మనస్సునంతా నీ పైన నిలిపి ఉందును. ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా నీకే. రెండు యేసువనికి ఆరాధన, యేసువనికి మహిమ, తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే ఆరాధన, తండ్రి నీకే వందనం, తండ్రి నీకే మహిమ, ఆత్మదేవానికి స్తోత్రం, ఆత్మదేవానికి వందనం, ఆత్మదేవానికి ఆరాధన, ఆత్మదేవానికి మహిమ, దావీదు కుమారునికి స్తోత్రం, మరియ కుమారునికి స్తోత్రం, మంచి కాపరికి స్తోత్రం, మీకే స్తోత్రము, యేసుక్రీస్తు మీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభువును ఆరాధించుకుందాం. మరొకసారి నిదానంగా విశ్వాసంతో యేసయ్యా నీకే ఆరాధన, నీ వాక్యముతో మమ్మల్ని పోషిస్తున్నానికి స్తోత్రము. మమ్మ విడివని దేవుడవు, ఎడబాయన దేవుడవు, నీ వాక్కుతో పోషించువాడవు, నీ విందుతో పోషించువాడవు. ఓ సర్వేశ్వరునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. అలా చేతులు బిగ్గరగా ఆరాధన పడండి. స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. మరొకసారి విశ్వాసంతో బిగ్గరగా ఆ తండ్రి దేవుని యేసుక్రీస్తుని ఆత్మ సర్వేశ్వరుని ఆరాధించుకుంటూ ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యానికే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. Praise the Lord, praise the Lord, praise the
the Lord. Praise 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 the Lord. Amen. 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 Amen.